చెట్టును గుర్తుపెట్టుకోర్రి. ఇది వాసన చూస్తే మల్లెపువ్వు వాసన వస్తుంది. ఇది వచ్చేసి 4 సంవత్సరాలకు ఒక్కసారి ఈ చెట్టు తీగ కాస్తుంది. ఆ తీగని ఇట్లా తీసుకొని మొగడు విడిచిపెట్టిన, పెన్లం విడిచిపెట్టిన, లవ్వర్లు విడిపోయినా వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని ఏం చేయాలంటే ఈ తీగ 4 ఏళ్ళకి ఒక్కసారి, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు తీస్తే పని చేయదు, 4 ఏళ్ళకి ఒక్కసారి ఇది ఆదివారం అమాస పుట్టనే తీసుకోవాలి. తీసుకొని ఈ తీగను ఏం చేయాలంటే ఎవడైతే పెన్లం విడిచిపెట్టిందని బాధపడుతుంటాడో ఆ మెడలు వేయాలి. మెడల తాయిత కట్టినావు అనుకో, తాయిత కట్టాలి. మెడలు వేయాలంటే తీగ మొత్తం తెంపుకో వేస్తే పని చేయదు. దాన్ని తీసుకొని ఆదివారం అమాస పూట తీసుకొని దానికి ఇంత పూజలు ఉంటాయి, ఆ పూజ చేసుకొని అది మెడల గిట్ట వేసుకున్నాడు అనుకో, తాయితల రాగి తాయితల భార్యాభర్తలు కలుసుడు కాదు. పెన్లం అమెరికాలో ఉన్నా కూడా 7 సముద్రాలు దాటి ఐస్కాంతంలా ఉరుకొచ్చి వాని పంచకు ఆమె కొంగును ముడేస్తుంది. అంతేనా? చెట్టు పేరు ఏం పేరేనా? చెట్టు పేరు ఐస్కాంత శక్తి ఆయుర్వేద చెట్టు అనమాట. ఆకులు చూపి, ఆకులు ఇగో ఆకులు చూడు సేమ్ మూతుల్లాగానే ఉంటాయి. ఇది తీగ, చిన్న తీగ పడుతుంది అన్న.